పోకో F6 ఈ మొబైల్ రీసెంట్గా రిలీజ్ అయితే అయింది. మనందరికీ తెలుసు. చాలా అన్బాక్సింగ్స్ వీడియోస్ కూడా మీరు చూసుంటారు. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 30,000 రూపీస్ అయితే ఉంది. సో 1000 రూపీస్లో ఈ మొబైల్ కొనడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, అండ్ ఈ మొబైల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి, అండ్ ఎవరికైతే ఈ మొబైల్ బాగా సూట్ అవుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చెక్అవుట్ అయితే చేసేద్దాం. అండ్ ఈ మొబైల్ని లాంచ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు చాలా హైప్ అయితే చేశారు. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. అండ్ ఇందులో IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సిస్టమ్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక టోటల్గా ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 179 గ్రామ్స్ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 68 బిలియన్ కలర్ సపోర్టింగ్ ఇందులో ఉంది. అండ్ HDR10+ డాల్బీ విజన్ అండ్ ఇందులో 2400 నీట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరా మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. అంటే ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు విత్ Android 14 అండ్ HyperOS సిస్టమ్తో ఇందులో వస్తుంది. ఇవి ఈ మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనకి చూసినట్టయితే. సో ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ. అండ్ ఈ మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి గ్లాస్ ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది అండ్ ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో సూపర్ అండ్ గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అండ్ HDR10+ అండ్ డాల్బీ విజన్ అండ్ 68 బిలియన్ కలర్ సపోర్టింగ్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. ఈ మొబైల్ ప్రీమియం మొబైల్ యొక్క డిస్ప్లేలో ఏమేమైతే కావాలో అన్నీ ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. సూపర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మెయిన్ వాళ్ళు హైలైట్ చేసిన విషయం ఇదే. అండ్ ఈ మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ఉంది. మనకి డే టు డే మనకి ఈజీగా మనకి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ మొబైల్ యొక్క ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో డిస్ప్లే అండ్ ప్రాసెసర్ అండ్ బ్యాటరీ బ్యాకప్ ఈ మూడు కూడా ఈ మొబైల్లో ప్రోస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో డిజైన్ అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ నాకు పెద్దగా అట్రాక్టింగ్ అండ్ ఐ క్యాచింగ్ అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యామ్స్. ఇందులో క్యామ్స్ విషయంలో మనం చాలా వరకు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫైనల్గా అసలు ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ వచ్చేసి గేమర్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ టైం కంటెంట్ అంటే మూవీస్ అండ్ యూట్యూబ్ ఇలాంటివి ఎక్కువ చూసే వాళ్ళకి అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరికి సూట్ అవ్వదు అనే విషయానికి వచ్చినట్టయితే పర్ఫార్మెన్స్తో పాటు మంచి కెమెరాస్ కూడా మాకు కావాలి, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని స్కిప్ చేయండి. ఎందుకంటే కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ మొబైల్లో అంత బాగుండదు. మనం చాలా వరకు అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ని గేమర్స్ అయితే ఆరామ్సే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చూసే వాళ్ళైతే ఈ మొబైల్ని స్కిప్ చేయండి. ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కెమెరాస్ ఉండే మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి 30,000. సో ఫ్రెండ్స్, మీ అవసరాన్ని బట్టి ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్లు రాయొచ్చు అండ్ నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి న్యూ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.